హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఇంకో మేకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో హెయిర్ బ్యాండ్ మేకింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. లక్ష్మీ రూపులు ఉంటాయి కదా, లక్ష్మీ కాసు బిళ్ళలు, సో వాటితో హెయిర్ బ్యాండ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో స్టార్టింగ్ తెలిసిందే, ఓహెచ్పి షీట్ తీసుకుంటాం. ఓహెచ్పి షీట్ తీసుకొని దానిపైన B7000 గమ్ అప్లై చేసిన తర్వాత మనం కాసులు లక్ష్మీ కాయిన్స్ తీసుకొని దాన్ని రౌండ్గా 1 by 1 ఒకదానిపైన ఒకటి స్టిక్ చేసుకుంటూ రావాలి రౌండ్గా. అండ్ దెన్ అలా అయిన తర్వాత మనకి ఏ కలర్ కుందన్స్ కావాలంటే ఆ కుందన్స్, ఐ షేప్ కుందన్స్ తీసుకొని ఫస్ట్ లైన్ కింద రౌండ్ని మనం స్టిక్ చేసుకోవాలి. లైక్ వీడియోలో చూపిస్తున్నట్టు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ శారీస్, డ్రెస్సెస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇలా ఫస్ట్ లైన్ మనం చేసుకోవాలి. అండ్ సేమ్ ప్యాటర్న్లో సెకండ్ లైన్ అండ్ దెన్ థర్డ్ లైన్, లైక్ ఒక ఫ్లవర్లో అనమాట. సో అలా మనం B7000 గమ్ యూస్ చేసి మనం స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే, మనం గమ్ స్టిక్ చేస్తాం కదా, సో గమ్ వేసిన వెంటనే కుందన్స్ అనేవి పెట్టకూడదు. నేను వీడియోలో చూపించాను, మీకు వెంటనే పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ కాదు, నేను దాన్ని కొంచెం ఫార్వర్డ్ చేసి పెట్టాను. ఎందుకంటే వెంటనే పెడితే మనకి కుందన్ అనేది నిలబడదు, జారిపోతుంది. అందుకని గమ్ వేసి ఒక 5-10 సెకండ్స్ అయిన తర్వాత మీరు కుందన్ని ప్లేస్ చేస్తే అది అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. సో వీడియోలో చూసినట్టుగానే కదలకుండా అలా కుందన్ అనేది నిలబడుతుంది. సో ఇప్పుడు మనం థర్డ్ లైన్ వేసుకుందాం. ఇక్కడ నేను వైట్ కలర్ ఐ షేప్ యూస్ చేశాను. సైజ్ వచ్చేసి 6K కుందన్స్ యూస్ చేసి నేను ఈ హెయిర్ బ్యాండ్ని రెడీ చేస్తున్నా. సో లాస్ట్ లైన్ థర్డ్ లైన్ అయిపోయిన తర్వాత ఇంకొక లైన్ కూడా నేను పెడుతున్నాను. అది కాకపోతే 6K కుందన్స్తో కాదు, 4K ఐ షేప్ కుందన్ పెడతాను, వైట్ కలర్. చూడండి, ఎందుకంటే అలా పైకి మనకి ఫ్లవర్ వచ్చే వరకు సైజ్ కొంచెం డిక్రీజ్ చేసుకోవడమే బెటర్. అందుకని చెప్పి ఐ కుందన్లో నేను చిన్న సైజ్ పెట్టాను. ఇక్కడ వైట్ కలర్ అనమాట, ఇది కూడా చూడండి ఇలా. సో ఇలా మనం ఫైనల్ లైన్ అయిపోయిన తర్వాత మిడిల్లో ఏదైనా కుందన్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఏదైనా డైమండ్ ఉంటే డైమండ్ షేప్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. నేను డైమండ్ పెట్టాను, పింక్ కలర్. ఇలా డైమండ్ని ప్లేస్ చేశాను అన్నమాట. ఓకే, సో అయిపోయింది. సో ఇలా డ్రై అయిపోవాలి కంప్లీట్గా. బెటర్ ఒక హాఫ్ డే ఓవర్ నైట్ ఉంచితే ఇంకా మంచిది, బాగా స్టిక్ అవుతుంది. అలా అయిన తర్వాత మనం రబ్బర్ బ్యాండ్ రా మెటీరియల్ ఉంటుంది కదా, ఇలా బయట దొరుకుతుంది. సో ఇలా తీసుకొని సో దాన్ని హోల్డర్కి మనం గోల్డ్ షీట్ని స్టిక్ చేసుకోవచ్చు. గోల్డ్ షీట్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే MDF షీట్ ఉంటుంది కదా వుడ్ది, సో అదన్నా మనం ప్లేస్ చేసుకొని దానిపైన మనం ఏదైతే ప్యాచ్ రెడీ చేసుకున్నామో దాన్ని స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గోల్డ్ షీట్ని యూజ్ చేస్తున్నాను, చూడండి. సో ఇది వెంటనే స్టిక్ అవుతుంది, బట్ డ్రై అవడానికి టైం పడుతుంది. సో అలా స్టిక్ చేసి డ్రై చేసి దాని తర్వాత మనం ఏదైతే ప్యాచ్ రెడీ చేసుకున్నామో దాన్ని మనం స్టిక్ చేసుకోవాలి. ఇది నేను ఫార్వర్డ్ చేసి మనం బిట్స్ కింద పెడుతున్నాను కాబట్టి ఆల్రెడీ డ్రై అయిన తర్వాత నేను దాన్ని స్టిక్ చేస్తున్నాను. సో చూడండి, ఇలా B7000 గమ్ వేసుకొని ఏదైతే మనం ప్యాచ్ రెడీ చేసుకున్నామో దాన్ని రబ్బర్ బ్యాండ్కి ప్లేస్ చేయాలి ఇలా. సో ఇలా ప్లేస్ చేసి అండ్ అగైన్ ఒక్కసారి డ్రై అయ్యేలా పెట్టాలి. హాఫ్ డే ఆర్ ఓవర్ నైట్ ఉంచేస్తే బెటర్. సో ఇలా రబ్బర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.